శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా శ్రీమద్ రామాయణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా ఇంతకుముందు వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడాను 59 సర్గలు పూర్తి చేసి 60వ సర్గలో 30వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 31 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ సంచయాన్ చక్రుర్నైరుతాశ్చార్థూల రాశిమన్నస్య చ అద్భుతం. కుంభకర్ణుడి దగ్గరికి వచ్చారు. రావణాసురుడు చెప్పాడు, ఇక లాభం లేదు, నన్నే పడగొట్టారు కాబట్టి కుంభకర్ణుడి వల్ల అవుతుంది వాళ్ళని ఆపడం వానరస్యాన్ని అని రాక్షసులను పంపించాడు. వాళ్ళందరూ కూడా ముందు లేపడానికి ముందు ఆయన లేవంగానే సిద్ధం చేయాలి అని ఆహారాన్ని లేళ్ళు, దున్నపోతులు, పందులు వీటిని ఒక రాశిగా పోశారు, అక్కడ ఉంచారు అతని ముందు. తతః శోణిత కుంభాంశ మాంసాని వివిధాని చ ప్రసాద్ కుంభకర్ణస్య చక్రస్త్రీ దశశత్రవః. అంతేకాదు, తాగటానికి కూడా బాగా రక్తంతో నిండిన కుండలు పెట్టారు. అక్కడ అనేక విధాలైన మాంసాలని కుంభకర్ణుడి ఎదురుగుండా ఉంచారు. లిలిపుష్య పరార్థ్యేన చందనేన పరంతపం దివ్యైరాశ్వాసయామాసుర్ మాల్యైర్గంధైశ్చ గంధిభిః. చాలా శ్రేష్టమైన చందనాన్ని అతని శరీరానికి పూశారు, పుష్పమాలలు వేశారు. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాల వాసన చూపించారు ఆయన ముక్కులకి. ధూప గంధాశ్చ సద్రుజు తుష్టుపుష్య పరంతపం జలదాయివ చానే దుర్యాతుధానాస్తతస్తతః. ఆ తర్వాత అతన్ని స్తుతించడం మొదలుపెట్టారు. పెద్దగా మేఘాల్లాగా గర్జిస్తున్నారు. శంఖాశ్చ పురయామాసు, శంఖాలు పూరించారు. శశాంక సదృశ ప్రభా, ఎలాంటి శంఖాలు? చంద్రుడు కాంతిలాగా మెరిసే శంఖాలట అవి. తుములం యుగపచ్చాపి వినేదుశ్చాప్యమర్షిత. ఇంకా లేవల విసుగుతో పెద్దగా అరిచారు. నేదురా స్ఫోటయామాసు చిక్షిపుస్తే నిశాచర కుంభకర్ణ విబోధార్థం చక్రుస్తే విపులం స్వనం. ఆ తర్వాత శరీరం మీద చరవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత అప్పటికీ లేవకపోతే అతని చేతుల్ని ఎత్తి కింద పడేయటం మొదలుపెట్టారు. పెద్ద ధ్వనులు మళ్లీ చేస్తున్నారు. సశంక భేరీ పణభ ప్రణాద మాస్ఫోటిత క్షేలిత సింహనాదం దిశో ద్రవంత స్త్రిదివం కిరంత శ్రుత్వా విహంగా సహసా నిపేతు. అనేక రకాల జబ్బలు చరవడం, గర్జించడం, సింహనాదం చేయడం, ఇలా చేస్తున్నారు. వీటి ధ్వనిని విన్న పక్షులన్నీ కూడా 10 దిక్కులకి పారిపోయి ఆకాశంలోకి ఎగిరి కింద పడిపోతున్నాయి. యథాభృశంతైర్నినతైర్మహాత్మా న కుంభకర్ణో బుబుధే ప్రసుప్తః తతో భుషుండీర్ముసలాని సర్వే రక్షోగణాస్తాం జగృహుర్గదాశ్చ. మహాత్ముడైన కుంభకర్ణుడు ఇంత అధికమైన ధ్వని చేసినా కూడా నిద్ర నుండి లేవకపోవటం వల్ల అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. కొట్టడం కోసం
పెద్ద పెద్ద ముసలాలు, గదలు, తర్వాత ముగ్గరాలు వీటిని తెచ్చారు. తం శైల శృంగైర్ ముసలైర్ గదాభి వక్షస్థలే ముగ్గర ముష్టిభిశ్చా సుఖ ప్రసుప్తం భువి కుంభకర్ణం రక్షాం శుదగ్రాని తదా నిజగ్న. ఇంకా పర్వత శిఖరాలతోటి కూడా కొట్టడం మొదలుపెట్టారు వక్షస్థలం. అయినా ఆ రాక్షసులంతా కలిసిన తస్య నిశ్వాసవాతేన కుంభకర్ణస్య రాక్షస బలవంతోపి స్థాతుం సేకుర్న చాగ్రత. ఆ తర్వాత ఆ కుంభకర్ణుడి యొక్క నిశ్వాస ధాటికి, అంటే ఒక పెద్దగా నిట్టూర్పు విడిస్తే వాళ్ళు పారిపోయారట, ఎదుట నిలవజాలేకపోయారు. రేపు మనం 41వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.